మహాభారత యుద్ధాన్ని కేవలం ఒకే ఒక నిమిషంలో ముగించగల వీరుడెవరో మీకు తెలుసా? అతను అర్జునుడు కాదు, కర్ణుడు అంతకంటే కాదు, అతనే బార్బరికుడు. మరి అంతటి వీరుడి తలని శ్రీకృష్ణుడు ఎందుకు అడిగాడు? ఇప్పుడు చూద్దాం. బార్బరికుడు భీముడి మనవడు. ఇతని దగ్గర 3 అద్భుతమైన బాణాలు ఉండేవి. మొదటి బాణం తాను చంపాలనుకున్న శత్రువులందరినీ గుర్తిస్తుంది. రెండో బాణం తాను రక్షించాలనుకున్న వారిని కాపాడుతుంది. మూడవ బాణం శత్రువులందరినీ నిమిషాల్లో అంతం చేస్తుంది. అయితే యుద్ధంలో ఎవరు ఓడిపోతుంటే వారి వైపు నిలబడతాను అని బార్బరికుడు తన తల్లికి మాట ఇచ్చాడు. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. కౌరవులు ఓడిపోతుంటే బార్బరికుడు వారి వైపు వెళ్తాడు. అప్పుడు పాండవులు ఓడిపోతారు. మళ్ళీ పాండవుల వైపు వస్తే కౌరవులు చనిపోతారు. ఇలా జరిగితే ధర్మం గెలవదు. ఇద్దరి వైపులా సర్వనాశనం తప్పదు. అందుకే శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి యుద్ధం మొదలవ్వక ముందే బార్బరికుడిని గురుదక్షిణగా అతని తలని అడుగుతాడు. కృష్ణుడు అడిగింది లోక కళ్యాణం కోసమే అని గ్రహించిన బార్బరికుడు చిరునవ్వుతో తన తలను కోసి ఇచ్చేశాడు. అందుకే అతన్ని ఇప్పటికీ గొప్ప త్యాగమూర్తిగా కొలుస్తారు. ఈ విషయం మీకు ముందే తెలుసా? అయితే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.